కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 40% వరి ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయలేదన్నారు మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్. ధాన్యం కొనుగోలులో వేగం పెంచి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలంటూ కలెక్టర్ చిత్రా మిశ్రాకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సుంకే మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలులో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. చొప్పదండి, రామడుగు, గంగాధర మండలాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న అక్రమాలు, తూకాల్లో మోసాలను అరికట్టి తక్షణమే రైతుల్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గత 45 రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో లారీల కొరత తీవ్రంగా ఉందని, ప్రభుత్వానికి మట్టి తరలింపై ఉన్న శ్రద్ధ ధాన్యం కొనుగోలుపై లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి క్వింటాలు వడ్లకు ఏకంగా 10 కిలోల వరకు తరుగు పేరిట కట్ చేస్తూ రైతుల పొట్ట కొడుతున్నారని ధ్వజమెత్తారు. గతంలో ఏ గ్రేడ్ గా కొనుగోలు చేసిన ధాన్యాన్ని సైతం ఇప్పుడు బి గ్రేడ్ గా మారుస్తూ క్వింటాల్ కి 20 రూపాయల వరకు తగ్గిస్తున్నారని, అదనంగా తాళ్ల నెపంతో వడ్లను నిలువునా దోచుకుంటున్నారని దుయ్యబడ్డారు. రానున్న రోజుల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ చెబుతున్న నేపథ్యంలో వెంటనే మట్టి తరలింపు, లారీలను నిలిపివేసి ఆ లారీలను ధాన్యం రవాణాకు మళ్లించి యుద్ధ ప్రతిపాదికన ధాన్యాన్ని తూకం వేసి మిల్లులకు తరలించాలని డిమాండ్ చేశారు. రైతన్న ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితులు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తుంది. మరి ధాన్యం కొనుగోలు సెంటర్లకు దాదాపుగా 50 రోజుల నుండి రైతన్న ఈ యొక్క ధాన్యం కొనుగోలు సెంటర్కు ధాన్యాన్ని పంపి మరి ఎప్పుడు కొంటారు, కొన్నాక ఎప్పుడు పైసలు వస్తాయనే ఎదురుచూపులు తప్ప ఇప్పటి వరకు ధాన్యాన్ని 40% కూడా కరీంనగర్ జిల్లాలో మరి కొనుగోలు జరగలేదంటే దీంట్లో మరి రైతన్నను ఏ విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చూసుకుంటుందో, పేరుకేమో పెద్ద పెద్ద గొప్ప గొప్ప మాటలు, మేము రైతు ప్రభుత్వం, మాది రైతన్నను ఆదుకునే ప్రభుత్వం, మాది రైతు శ్రేయస్సు ప్రభుత్వం అని చెప్పుకునే గొప్పలు చెప్పే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మరి అన్నదాత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆగమైపోయాడు. ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో దాపురించింది. మరి ఇవాళ ఈ 50 రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యాన్ని కొనకుండా ఏం చేస్తుందని చెప్పి ఇలా బీఆర్ఎస్ పార్టీ అడుగుతూ ఉంది. అంతేకాకుండా అరకొరగా ధాన్యాన్ని మరి ఆ 40% వరకు కొన్నటువంటి ధాన్యం ఏదైతే ఉందో దానిలో మరి బి గ్రేడ్ అని ఒక కొత్తగా ఎన్నడూ లేనటువంటి దాన్ని బి గ్రేడ్ అని ఒక కొత్తగా క్రియేట్ చేసి మరి దాదాపు ఒక క్వింటాల్ మీద 20 రూపాయలు ఆర్ఆర్ ట్యాక్స్ అంటే రేవంత్ రెడ్డి ట్యాక్స్ కడుతున్నది ఇవాళ రైతన్న.